సో డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇక ఈ పైలట్ రోహిత్ రెడ్డి దొరికిన సంగతి మీ అందరూ తెలుసు కదా. ఓ కేటీఆర్ ఏమో మస్తు బిల్డప్ ఇచ్చి ఊదర కొడుతుండే. నీ ఈగల్ టీం ఏం చెప్తుంది, నీ ఈ టీం ఏం చెప్తుంది, డ్రగ్స్ విచ్చలవిడిగా విరిగిపోయినాయి. గత 10 ఏళ్లలో డ్రగ్స్ మొత్తం విస్తరించడానికి కారకులు మీరు. మొత్తం డ్రగ్స్ రాజ్యమేలేటట్టు చేసింది మీరు గత 10 ఏళ్లలో. అవి ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టినటువంటి ఈ డ్రగ్స్ స్థావరాలని మొన్న ఈ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత బయట పెడుతుంది కదా కేటీఆర్. ఇక నువ్వేమో నరకబడుతుంది. ఇక చూడు మీ ఎమ్మెల్యే దొరికిండి. ఇక దీనికి ఏ సమాధానం చెప్తుంది? దందా కూడా చేస్తుండేమో అని అనుమానంలో కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట. మరి ఆ దందాకు మీకేం సంబంధాలు ఉన్నాయో కూడా బయట పడతాయి. ఇక చూడరి కాల్చి పారేయండి, నేను చూసుకుంటా. ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీసులపైకి రెచ్చగొట్టిన రోహిత్ రెడ్డి. సో రోహిత్ రెడ్డి కాల్చి చేరి నేను చూసుకుంటా అన్నాడట. గంత రౌడీజమా, గంత బరిదేగుప్ప. ఇంకా వాళ్ళ అగ్రెషన్, వాళ్ళ యొక్క ఈ విచ్చలవిడి వ్యవహారాలు ఇంకా కూడా నడుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక చూడు రితేష్ రెడ్డి రివాల్వర్తో నమిత్ శర్మ కాల్పులు, ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు రిమాండ్. రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకి. రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్. ఆర్మ్స్ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, సమిత్ శర్మ, రితేష్ రెడ్డి రిమాండ్కు తరలింపు. వారం పాటు కస్టడీ ఇవ్వాలని కోర్టులో పోలీసులు. ఈ ఎవరో ఢిల్లీకి చెందినవాడట. ఆయనకి ఏదో పాత కక్షలు ఎవరో వాళ్ళ శత్రువులే ఆయన కాల్చనీకి వస్తున్నారు అనుకొని కాల్పులు మొదలుపెట్టిరట. పోలీసు వాళ్ళు మేము పోలీసులమని మొత్తుకుంటే కొద్దిసేపటి కాల్పులు అయినాయి. ఆయుధాల దగ్గర ఉండేంది, అనుమతులు లేకుండా డ్రగ్స్ పార్టీ చేసుకుండేంది, ఈ చిల్లర వ్యవహారాలేంది. ఇక వీళ్ళు నీతులు చెప్తారు. మరి ఇంతవరకు ఈ ఎమ్మెల్యేను కనీసం సస్పెన్షన్ ఆర్డర్ ఎవరు ఇచ్చిరా, ఆయన మీద ఏమైనా క్లారిటీ ఇవ్వని ఆయనకి నోటీసులు ఇచ్చిరా అంటే ఇయ్యలే. ఇగో ఆంధ్రాలో చూడరి ఇదే వీళ్ళతోటి దొరికినటువంటి పుట్ట మహేష్ ఉన్నాడు కదా, టీడీపీ ఎంపీ. ఇవి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎంపీకి ఆల్రెడీ ఏలూరు పార్లమెంట్ సభ్యులు హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో తేదీ 14/3/2026 జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నారని మీపై వచ్చిన ఆరోపణలను మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చినాయి కాబట్టి పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయి కాబట్టి దీని మీద మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి మీపై వచ్చిన ఆరోపణలకు మీ లిఖిత పూర్వక వివరణ 5 రోజుల్లో పార్టీకి అందజేయాల్సిందిగా చూస్తున్నాం. మీరు ఇచ్చే వివరణ ఆధారంగా పార్టీ అధిష్టానం జరిగిన ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది. సో అప్పటిదాకా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ మిమ్మల్ని ఆదేశిస్తుందని పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ. ఆంధ్రాలో ఇమ్మీడియట్ గా ఎంపీని వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు పంపించారు పార్టీ కార్యాలయం నుంచి. మరి తెలంగాణలో ఎందుకు దిక్కులేదు? ఆవు కేటీఆర్, నువ్వు ఈయనకు పైలట్ రోహిత్ రెడ్డికి ఎందుకు నువ్వు పంపించవు? రోహిత్ రెడ్డికి నువ్వు ఎందుకు నోటీసులు ఇవ్వవు? ఎన్కేసుకు వస్తున్నావా డ్రగ్స్? అందరు దొందే అనుకుంటారు. మరి నీకు నిజాయితీ, నిబద్ధత అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈగల్ వీగల్ అది అని చెప్పి లొల్లి పెట్టినావు కదా రేవంత్ రెడ్డి మీద. నువ్వు గంతగానో సుధపూసమైతే నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసేసి పార్టీల నుంచి. డ్రగ్స్ టెస్ట్లకు నేను కూడా సిద్ధమే. ఇదో అలవాటు అయిపోయింది. నేను కూడా సిద్ధమే. నువ్వు దొరికినాడు నువ్వు దొరుకుతావు, ఉన్నాడు బామ్మర్ దొరికినాడు మనం కూడా దొరుకుతాం. టైం పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది నీకు. అవి పకడ్బందీగా నడుస్తున్నాయి కదా వ్యవస్థలు, తట్టుకోలేకపోతున్నావు. ఒక 4 రోజులు ఆగురి. అసలు ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అసలు స్వరూపం, ఇది అసలు నిజ స్వరూపంకి. ఇది డ్రగ్స్ కల్చరు, ఫామ్ హౌస్ కల్చరు, అడ్డమైన పార్టీ అది రేవ్ పార్టీల కల్చరు, మొత్తం పాష్గా సినిమాల్ని రాజకీయాలను కలిపేసారు. మొత్తం వ్యవస్థలను అంతా సర్వనాశనం చేశారు గత 10 ఏళ్లలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలు కాల్పుల కేసులో సంచలన విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయి. తాము పోలీసుల వారి మఫ్టీలో ఉన్నామని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా రోహిత్ రెడ్డి ఫైరింగ్ ఆదేశించినట్టు తెలిసింది. కాల్చి పారేయండి, ఏం జరిగినా నేను చూసుకుంటా అని ఆయన రెచ్చగొట్టడం వల్లే ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ కాల్పులు జరిగినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం బయటకు రాకుండా బుక్కల పడేరి. మొన్ననే వచ్చిండు బాల్కసుమన్ మంత్రి కాన్వాయ్ మీద తీసుకువచ్చి ఆ ట్రాఫిక్ కోన్ తీసేసి ఎత్తేసిండు. మళ్ళీ నాకు దోమలు కుట్టినా లేచిరా అని ఎడుతుండే. ఇంకా దోమలు కుట్టకపోతే నీకు ఏసులు పెడతారా అని అలా కేటీఆర్ ఏదో గతంలో వేరేటోళ్ళని ఉద్దేశించి మాట్లాడిండు. నేరం చేసి జైలుకి పోతే నీకు ఏసీ రూమ్లు ఏం పండుగ పెట్టరు అందరినీ.
మీ కేటీఆర్ పోతే గిట్లా చెప్పలేం. ఇది ఎంత దారుణం. మరి ఆంధ్రాలో సస్పెండ్ చేసిరు, తెలంగాణలో ఎంత సస్పెండ్ చేస్తలేరని అడుగుతున్నారు.